రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ని కొద్దిసేపటి కిందటే తన ఇంటి వద్ద అరెస్ట్ చేసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ తరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఆల్రెడీ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. ఆవిడ కేసుకు సంబంధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక వాంగ్మూలం అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా హాస్పిటల్కి తరలిస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పటికే సమాచారం అందుకున్న అల్లు అర్జున్ మేనమైన చిరంజీవి గారు అయితే డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ నుండి కూడా డైరెక్ట్ గా షూటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ చిరంజీవి గారు వస్తున్నట్టు చిరంజీవి పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం తెలియడంతో వెంటనే కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటికే కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు కూడా ఎక్కువ శాతం అభిమానులతో నిండిపోయి చాలా తీవ్ర ఆందోళనకరంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవి కానీ ఆ స్పాట్లోకి వచ్చినట్లయితే అది రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ వచ్చి ఖచ్చితంగా కొన్ని అనివార్య పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవి అయితే పోలీస్ స్టేషన్ దగ్గర వరకు రావద్దనేటట్టు మెయిన్ గా చికట్పల్లి పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది. మరి చిరంజీవి గారు వస్తారా లేదనేది అయితే ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ సుముఖంగా చూసుకుంటే చిరంజీవి ఖచ్చితంగా అధికారులందరికీ కూడా చట్టాలందరికీ కూడా లోబడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాట వింటారు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇటుపక్క చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది కీలక నేతలు అయితే మెయిన్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆల్రెడీ అక్కడ చేరుకోవడం కూడా మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాయి. ఇటుపక్క చూసుకుంటే బన్నీవాస్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ కూడా అక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ తో పాటు వెళ్ళడం జరిగింది. ఇంకా కీలకంగా చూసుకుంటే కొంతమంది అభిమానులే కానీ భారీ ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అర్జున్ అభిమానులే కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టెక్నీషియన్స్ కానీ ఇలా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక్కొక్కరు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటు మెయిన్ గా పుష్ప 2కి సంబంధించిన నిర్మాతలు కూడా అక్కడికి వెళ్ళబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఆల్రెడీ సుకుమార్ కూడా బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇటు సోషల్ మీడియా వేదికగా చేసుకుని చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో దాని మీద చాలా మంది కూడా చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా మనం క్లియర్ గా చూసుకుంటే ఆల్రెడీ కేటీఆర్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కీలకంగా చూసుకుంటే చాలా మంది కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది. కేఏపాల్ కూడా స్పందించి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 8 మంది చనిపోయారు. మరి అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగా అల్లు అర్జున్ ఇంత స్టార్ హీరో ఏంటో తను ఎలా అరెస్ట్ చేస్తారనేటట్టు అల్లు అర్జున్ మద్దతుగా ఒక వీడియో అయితే కేఏపాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా చాలా మంది కూడా స్పందిస్తున్నారు. ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలి వస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేదంటే తెలంగాణ పరిధిలో ఎక్కడ కూడా లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎలాంటి సన్నివేశాలు కానీ ఎలాంటి సంఘటనలు కానీ ఎక్కడ కూడా చోటు చేసుకోలేదని మనం బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అయితే తన దగ్గర నుంచి ఒక వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్లి హెల్త్ చెకప్ చేసే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ జైలు అధికారులు కూడా కొంత సంబంధిత వివరాలు అనేవి షేర్ చేస్తున్నట్టు ఇలా అల్లు అర్జున్ గారిని అక్కడ తీసుకురాబోతున్నాం, సెక్యూరిటీ పర్పస్ కింద టైట్ చేయవలసిన అవకాశం ఉంది అనేటట్టు చెప్పడం అయితే జరిగినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా సరే కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొంత భయాందోళనకు గురి చేసే అవకాశం అయితే తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ అభిమానులు అయితే తారాస్థాయికి చేరుకున్నారు. అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా 144 సెక్షన్ విధించే అవకాశం కూడా ఉంది అనేటట్టు మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మరి ఈ గత కొద్ది రోజులుగా జరిగిన ఈ పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి ప్రీమియర్ షోలో అభిమానులతో చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి రావడం, ఆ నేపథ్యంలో ఎక్కువ మంది అభిమానులు రావడంతో ఒక మహిళ 39 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ బాబు కూడా చాలా తీవ్ర పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అక్కడ రావడం చాలా వరకు కూడా తప్పు అనేటట్టు చాలా మంది అయితే గతంలో వ్యతిరేకించడం జరిగింది. చాలా మంది విమర్శలు చేయడం, ఆ నేపథ్యంలో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ప్రోటోకాల్ లేకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ ఆ సంధ్య థియేటర్కి చేరుకోవడం వల్ల ఇదంతా జరిగింది. అనవసరంగా ఒక కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోవడానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడు. కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ రోజు కీలకంగా చూసుకుంటే హైదరాబాద్ లోని చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ కి సంబంధించిన సన్నిహితులు కానీ స్నేహితులు కానీ ఇటు శిల్పా రవిచంద్రారెడ్డి కానీ అటు అల్లు అర్జున్ భార్య వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్ మామగారు కూడా బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఎటు చూసుకున్నా కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, అయితే ఎవరితో మాట్లాడాలి అనేటట్టు వీళ్ళు కూడా చర్చలు సంప్రదింపులు జరగడం జరుగుతుంది. ఆల్రెడీ చిరంజీవి గారు చాలా స్పీడ్ గా స్పందించడం జరిగింది. సినిమా షూటింగ్ షాప్ అని కూడా ఆయన అయితే నేరుగా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంటే కష్టాల్లో ముందు ఉంటుందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తీసుకొస్తుంది. మరి తర్వాత పరిణామాల్లో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా 144 సెక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా వందలాది మంది వేలాది మంది అభిమానులు అయితే అక్కడ చేరుకోవడం జరుగుతుంది. కొంత గందరగోళం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మొత్తం కూడా పోలీసులు అడ్డం పెట్టి బ్యారికేడ్లు పెట్టి కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి
మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా సినీ వర్గాల నుంచి కూడా చాలా మంది డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ రాబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదేమైనా సరే పరిస్థితులు దారి తప్పాయి, ఖచ్చితంగా పరిస్థితులు చేదాటాయి, ఖచ్చితంగా 144 సెక్షన్ విధించి కొంత తీవ్ర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఇదంతా కూడా కంట్రోల్ చేస్తుంది, ఈ సెక్యూరిటీ అంతా కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.